హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో, కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఈ అదృష్టమా? అంతేనా? మా ఊళ్ళో అమ్ముతారు అయ్యా. టెన్షన్ పడమాకు. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతా, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయము 31 43వ శ్లోకం నుంచి చూద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశములు అనేటువంటి ఈ యొక్క అధ్యాయము. దేహేన జీవభూతేన లోకాల్లోకామనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యావిరతం పుమాన్. తన దేహము కారణమున జీవుడు కామ్య కర్మలను చేయుచు ఒక లోకము నుండి వేరొక లోకమునకు పరిభ్రమించుచుండును. ఈ రీతిని అతడు కామ్యకర్మరతుడై వాని ఫలములను నిరంతరము అనుభవించుచుండును. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. జీవుడు దేహమందు బందీ అయి ఉన్నప్పుడు జీవభూతము అని పిలువబడును. దేహము నుండి విడివడినప్పుడు బ్రహ్మభూతము అని పిలువబడును. జన్మ జన్మలుగా దేహములను మార్చుచు అతడు వివిధ జీవజాతులు ఎందేగాక వివిధ లోకములందును ప్రయాణించును. కామ్యకర్మలచే బంధితులైన జీవులు ఆ రీతిని విశ్వమంతటియును పరిభ్రమింతురనియు భాగ్యవశము కాని లేదా పుణ్య పరిపాకమును గాని వారు ప్రయాణికుడగు గురువును కృష్ణ కరుణచే కలువ గలిగినచో భక్తిలతా బీజమును పొందగలరనియు శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. ఆ బీజమును హృదయమున నాటుకుని శ్రవణ కీర్తనములనిడి జలసేవ చేసినచో భక్తిలత వృద్ధి చెంది ఫలము నొసగగలదు. దానిని జీవుడు ఈ భౌతిక జగమునందే అనుభవింపవచ్చును. అది ఏ బ్రహ్మభూత స్థితి అనబడును. ఉపాధి స్థితుడైన జీవుడు లౌకికుడని పిలువబడగా సర్వోపాధి వినిర్ముక్తుడై భక్తి యోగమునందు నెలకొనినప్పుడు కృష్ణ భక్తి భావితుడైనప్పుడు ముక్తుడనబడును. శ్రీకృష్ణ భగవానుని కరుణచే గురువు సాంగత్యమును పొందు అవకాశమును బడయనిదే వివిధ జీవజాతులు యందు జన్మ మృత్యువులను పొందుట నుండి వివిధ లోకములు పరిభ్రమించుట నుండి జీవుడు ముక్తి నొందు అవకాశమే లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మనం చూస్తున్నాం ఈ యొక్క అధ్యాయంలో జీవుల యొక్క గతులు ఎలా ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు పరిభ్రమిస్తూ ఉంటారు, అదే విధంగా ఆ యొక్క ప్రార్థనలు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి వాటి గురించి మనము తెలుసుకున్నాం మనం. సో ఆ తర్వాత మళ్ళీ చెడు సాంగత్యం గురించి మనం తెలుసుకున్నాం. సో ఏ విధంగా అయితే కనుక ఈ యొక్క ఆపోజిట్ సెక్స్ అన్నమాట. సో స్త్రీలైతే పురుషులైతే కనుక స్త్రీలు వాళ్ళ యొక్క వ్యామోహంలో ఏ విధంగా వాళ్ళు పడిపోయి మళ్ళీ ఒక భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు అనేటువంటి విషయాలు కూడా మనం చూసాం అన్నమాట. సో తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ఈ యొక్క సెక్షన్ లో 43వ సెక్షన్ నుంచి ఏం చెప్తున్నారు, సో ఏ విధంగా ఈ యొక్క జననము, అదే విధంగా మరణము, ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అనేటువంటి విషయాలతోటి మనకి అధ్యాయం ముగుస్తుంది. మళ్ళీ ఇంకొక అధ్యాయంలో కూడా మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్తారనమాట మళ్ళీ మనకి. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే గనక దేహం ఉండడం మూలంగా జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, దేహం ఉంది కాబట్టి కామ్య కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. సో చేస్తూ ఏముంటుంది, వాడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరమే కాదు, ఒక లోకం నుంచి ఇంకొక లోకంలోకి మారుతూ ఉంటాడు. అది మళ్ళీ ఒక బ్రహ్మాండం నుంచి ఇంకొక బ్రహ్మాండానికి కూడా మారుతూ ఉంటాడు మొత్తం అంతా కూడా. సో అలాగే భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే కనుక భౌతిక ప్రపంచం యొక్క సృష్టి జరుగుతుందో అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి కామ్యకర్మలు మొదలు పెడతాడు. ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుడికి రాత్రి అయిపోతే కనుక మళ్ళీ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే కనుక ఆయన యొక్క లైఫ్ టైం, ఆయనకి జీవితం అంతా అయిపోతే కనుక మళ్ళీ ఏమవుతాడు, గర్భోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. కారణోదక సాయి విష్ణు శరీరంలో ఎన్నో కొన్ని సంవత్సరాలు ఉంటాడు. మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ కార్మిక కర్మలన్నీ చేస్తాడు. సో ఆ కర్మలను బట్టి రకరకాల ఫలితాలన్నింటినీ కూడా అతను అనుభవిస్తూ ఉంటాడు. సో ఇక్కడ చాలా మంచి విషయాలు మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. సో దేహంలో బందీ అయినప్పుడు ఏమంటారు, వాడిని జీవభూతము అంటారు. దేహాన్ని నుంచి బయటపడినప్పుడు ఏమంటారు, బ్రహ్మభూతము అని చెప్పని అంటారు అనమాట. కానీ ఈ యొక్క చక్రం నుంచి బయటపడాలి అంటే కనుక అది ఎలా సాధ్యం అవుతుంది అంటే కనుక ఏదో అదృష్టం వలన గాని
లేకపోతే గనక అనుకోకుండా ఎవరైనా భక్తులకి సేవ చేయటం మూలంగా గాని ఏమవుతుంది మనకి భక్తుల యొక్క కృప కలుగుతుందన్నమాట. గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలతా బీజ. సో ఆ యొక్క భక్తిలత అనేటువంటి బీజాన్ని ఒక జీవుడు పొందుతాడనమాట. అది పొందిన తర్వాత ఆ యొక్క భక్తిలతని తన హృదయంలో నాటుకుని ఈ యొక్క శ్రవణ కీర్తనములు అనేటువంటి వాటితోటి సేవ చేస్తూ నీటిని పోస్తూ ఉంటే గనక ఏమవుతుంది ఆ భక్తిలతా బీజం అనేటువంటిది పెరిగి మెల్లమెల్లగా ఏమవుతుంది అది గోలోక బృందావనంలో రాధాకృష్ణుల యొక్క పాద పద్మాలకి చేరుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారు నిజమైనటువంటి బ్రహ్మభూత స్థితి అంటారు. భగవద్గీతలో కూడా చెప్పారు బ్రహ్మభూత స్థితి నశోచతి నకాంక్షతి అని చెప్పారు. వాడేం దేని గురించి కూడా పెద్దగా నా శోచతి దేని గురించి కూడా శోకం పొందడు, నా కాంక్షతి ఏది కావాలి అని చెప్పి కూడా అనుకోడు అనమాట. వాడిని ఏమంటారు సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. సో వాడే కృష్ణ భక్తి రసాభావితుడు ముక్తుడు అని చెప్పబడుతుంది అన్నమాట. సో ఇది ఎలా జరుగుతుందంటే కనుక గురువు యొక్క కృప వలనే మనకి ఈ విధమైనటువంటి అదృష్టం కలుగుతుంది. లేకపోతే ఏముంటుంది మనం రకరకాల శరీరాల్లో తిరుగుతూ మనం ఏం చేస్తూ ఉంటాం పరిభ్రమిస్తూ ఉంటాం అన్నమాట. జీవో హ్యాసానుగో దేహో భూతేంద్రియా మనోమయః తన్నిరోధస్య మరణమా విర్భావస్తు సంభవ. ఈ రీతిని జీవుడు తన కర్మానుసారము ఇంద్రియ మనోమయమగు దేహమును పొందును. ఆ కర్మఫలము అంతమైనప్పుడు ఆ ముగింపు మరణమని పిలువబడును. ఇంకొక కర్మఫలము ఆరంభమైనప్పుడు అట్టి ఆరంభము జన్మము అనబడును. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. లక్ష్మీదేవి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతకుమారి మాతాజీ మీరు రెండవ పారాగ్రాఫ్, శశికళ మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. అనంతకాలముగా జీవుడు వివిధ జీవజాతులనందు మరియు వివిధ లోకములందు నిరంతరము పరిభ్రమించుతున్నాడు. ఈ విషయము భగవద్గీత యందు బ్రాహ్మయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అని వివరింపబడినది. అనగా ప్రకృతిచే వసగబడిన దేహమనడి వాహనమున ప్రతి ఒక్కరూ విశ్వమందంతటను పరిభ్రమించుతున్నారు. భౌతిక జీవనం అన్నది కర్మలు మరియు ఫలముల పరంపరతో నిండియుండును. అది కర్మలను ఫలములను కూడినట్టి సుదీర్ఘమగు సినిమారీలు వంటిది. శిశువు జన్మించినప్పుడు ఒకానొక కార్య సమూహమునకు ఆ దేహము ఆరంభమని ఎరగవలెను. ఇక ఒక వృద్ధుడు మరణించినప్పుడు ఒకానొక కర్మఫల సమూహము అంతమైనదని గ్రహించవలెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. వివిధ కర్మఫలములను వలనే ఒకడు ధనికుడి ఇంట జన్మించుటను వేరొకడు బీదవారింట జన్మించుట మనము కాంచవచ్చు. వారు ఒకవేళ ఒక చోట జన్మించినను ఒకే సమయంలో జన్మించినను ఒకే వాతావరణంలో జన్మించినను ఆ భేదము గోచరించను. పుణ్య పరిపాలకము మోసుకొని వచ్చువానికి ధనికుని ఇంట గాని పవిత్ర వంశమును గాని జన్మించుటకు అవకాశం అసలు. పాప ఫలము మోయి వానికి హీనమగు బీద కుటుంబమున జన్మము కలుగువలదు. దేహమును మార్పుటి అనగా కర్మక్షేత్రము మార్పుటే అని భావం. అదే విధంగా బాలుని దేహము యవ్వనవంతుని దేహంలోనికి మారినప్పుడు బాల్యోచిత కర్మలు యవ్వనవంతుని కర్మలోనికి మారగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శశికళ మాతాజీ హరే కృష్ణ ఉన్నారా? రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. చదువుతున్నాను ప్రభుజీ, ఒక చదవండి నిమిషమే. చదవండి. నలభై 44 మాతాజీ. ఓకే ప్రభుజీ. లాస్ట్ పారాగ్రాఫే కదా ప్రభుజీ? అవును మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాము. ఒక ప్రత్యేక మగు కర్మ కొరకై ఒక ప్రత్యేక మగు దేహము జీవునకు వసగబడునని స్పష్టపరపబడినది. అనంత కాలం నుండి ఈ పద్ధతి నిరంతరం కొనసాగుతూనే ఉన్నది.
కనుకనే ఒక వైష్ణవ కవి అనాది కర్మఫలే అని గానం చేసెను. అనగా జీవుని కర్మలు మరియు కర్మఫలములు యుగ యుగములుగా కొనసాగేడి కారణమున అవి ఎప్పుడు ఆరంభమయ్యేనో తెలుసుకొనజాలము. నారద ముని జీవితమున ఈ విషయమును మనము గాంచియే ఉన్నాము. ఒక కల్పమున అతడు దాసీపుత్రుడు కాగా తదుపరి కల్పమున దేవర్షి అయ్యెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణాం కృష్ణ ప్రభుజీ. మాతాజీ, దండవత్ ప్రణామాలు. సో ఈ విధంగా జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, తన యొక్క కర్మ ఫలితాలను బట్టి ఒక్కొక్క శరీరాన్ని కూడా పొందుతూ ఉంటాడు. ఒక్కొక్క శరీరాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఆ శరీరానికి తగినట్లుగా కళ్ళు, ముక్కు, చెవులు, అదే విధంగా నాలుక, ఇంద్రియాలు, ఆ శరీరానికి తగినటువంటి ఆహారము, ఆ శరీరానికి తగినటువంటి ఇంద్రియ భోగము, ఆ శరీరానికి తగినటువంటి అన్ని కూడా లభిస్తూ ఉంటాయన్నమాట. సుఖాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే గనక ఆ యొక్క కర్మఫలం అంతా కూడా మనం వచ్చేటప్పుడు ఏంటంటే గనక కర్మఫలం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న ప్యాకెట్ మనం తీసుకుని వస్తాం అన్నమాట ఒక జన్మలో. ఎప్పుడైతే గనక ఆ ప్యాకెట్ లో ఉన్న కర్మ అంతా కూడా అయిపోతే గనక దాన్ని ఏమంటారు, మరణము అంటారన్నమాట. ఎప్పుడైతే గనక మళ్ళీ కొత్త ప్యాకెట్ మనం దొరికింది అనుకోండి, కర్మ ప్యాకెట్ అన్నమాట. సో దాన్ని ఏమంటారు, ఆరంభము, జననము అంటారు అన్నమాట. సో కర్మ ప్యాకెట్ లో ఏముంటాయి, మనకి కొన్ని మంచి కర్మలు ఉంటాయి, కొన్ని చెడ్డ కర్మలు ఉంటాయి. సో మంచి కర్మలు ఉంటే గనక మనకి ఏమవుతుంది, మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. చెడ్డ కర్మలు ఉంటే చెడ్డ ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఒక జీవితంలో కర్మలు కొన్ని మంచివి, చెడ్డవి రెండు కూడా కలిపి తెచ్చుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా జీవుడు ఏం చేస్తున్నాడు, అన్ని రకాలైనటువంటి లోకాల్లో కూడా తిరుగుతూ ఉన్నాడన్నమాట. సో మనకి ఎంత కర్మ ఉంది అనేటువంటిది మనకు తెలీదు. మనం తెచ్చుకున్న చిన్న ప్యాకెట్‌లో ఉన్న చిన్న చిన్న కర్మలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిల్నే మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది మొత్తం కర్మ ఒక బస్తాలున్నాయో, లేకపోతే గనక గోడౌన్‌లున్నాయో మనకు తెలీదు. అన్ని కర్మలున్నాయి మనకి. సో అవన్నీ కూడా ఒకసారొస్తే ఏమైపోతాం మనము, అలల్లాడిపోతాం అన్నమాట. అంత భయంకరంగా ఉంటుంది. సో అందుకే భగవద్గీతలో కూడా చెప్పారు, జీవుడు ఈ విధంగా అన్ని రకాలైనటువంటి లోకాల్లో కూడా తిరుగుతూ ఉన్నాడు. నిరంతరము తిరుగుతూ ఉన్నాడు. భ్రమయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. సో మాయ చేత ఇవ్వబడినటువంటి శరీరము అనేటువంటి యంత్రాన్ని తీసుకుని, ఒక్కొక్కసారి ఒక్కొక్క యంత్రాన్ని తీసుకుని జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మొత్తం ఈ ప్రకృతిలో అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. సో ఈ కర్మ ఫలాలు ఎలా అంటే గనక అదొక పెద్ద సినిమా రీల్ లాంటిదన్నమాట. సో ఎప్పుడైతే గనక శిశువు జన్మిస్తే ఏమవుతుంది, సినిమా మొదలవుతుంది. సో కానీ శిశువు మరణించినప్పుడు, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమవుతుంది, ఆ కర్మఫల సమూహము పూర్తయింది అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. సో కొత్త శరీరం వచ్చింది అంటే గనక మనకి ఆ ఫీల్డ్ మారిందన్నమాట. మనకున్న ప్రదేశము, మనం చేసేటువంటి కర్మలు అవన్నీ కూడా మారినాయి అన్నమాట. సో ఒక వ్యక్తి చూస్తూ ఉంటాం, పుట్టగానే ఏంటి, బంగారపు స్పూన్ తోటి నోట్లో పెట్టుకుని పుట్టాడురా అంటారు. అంటే గనక ఏంటి, వాడు పుట్టినప్పుడే అంబానీ కుటుంబంలోనో, లేకపోతే టాటా బిర్లా వాళ్ళ కుటుంబాల్లోనో వాడు పుడతాడు, డైరెక్ట్ గా పుడతాడు. సో వాడి కాలు కింద కూడా పెట్టాడు అన్నమాట. బంగారపు చెప్పులు వేసుకుని కూడా తిరగలడు, అంత ధనవంతుడు అవుతూ ఉంటారు. సో ఒకడు ఏం చేస్తూ ఉంటాడు, అదే సమయంలో, అదే వాతావరణంలో, అదే ఊర్లో పుట్టినా, అదే హాస్పిటల్లో పుట్టినా సరే ఒకడు ఏమవుతాడు, ఒక వేరే తల్లికి పుడతాడు, చాలా బీద తల్లికి పుట్టొచ్చు. సో అదే కాకుండా ఏమవుతుంది, పుట్టినప్పుడు చాలా ధనవంతుడు అయి ఉండొచ్చు ఒక వ్యక్తి. కానీ ఏమవుతుంది, ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యేసరికి మొత్తం ధనమంతా కూడా పోవచ్చు. ఇంకొక వ్యక్తి పుట్టినప్పుడు చాలా బీదవాడి కింద ఉండొచ్చు. కానీ ఏమవుతుంది, ఆ తర్వాత ఎంతో పెద్ద ధనవంతుడు అయిపోవచ్చు, లేకపోతే గనక ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి కూడా అయిపోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా కర్మ ఫలితాలను బట్టి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి కర్మ చేయడానికి జీవుడికి ఈ విధముగా శరీరాలు ఇవ్వబడుతూ ఉంటాయన్నమాట. సో ఈ కర్మలు తీసుకుని మొత్తం అంతా కూడా మనం తిరుగుతూ ఉన్నాం. సో నారదముని యొక్క జీవితంలో కూడా చూసాం, అంతకుముందు జన్మలో ఆయన ఏమయ్యాడు, దాసీపుత్రుడు అయ్యాడు. కానీ తర్వాత జన్మలో బ్రహ్మ మానస పుత్రుడు అయ్యాడు అన్నమాట. యదాక్ష్ట్రోద్రవ్యానయవ దర్శనాయోగ్యతాయదా తదైవ చక్షుషో దష్టృద్దర్ష్టృత్వాయోగ్యతానయో. కంటి నరము రోగగ్రస్తమైన కారణమున రంగును గాని రూపమును గాని చూచెడి శక్తిని కన్నులు కోల్పోయినప్పుడు చక్షురింద్రియము మృతప్రాయమగును. అప్పుడు నేత్రములకు దృష్టికి ద్రష్టయగు జీవుడు సైతము దృశ్య శక్తిని కోల్పోవును. అదే విధంగా వస్తువులను అనుభూతమనర్చుకొను స్థానముకు దేహము తత్కార్యమునకు అయోగ్యమైనప్పుడు అది మృత్యు అనబడును. దేహమునే ఆత్మగా గాంచుట ఆరంభించినప్పుడు అది జన్మమని
పిలువబడును. ప్రభుజీ కృష్ణ. ఇందాక డిస్కనెక్ట్ అయింది ప్రభుజీ నెట్ కొంచెం. చదవండి మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యంపై జయశ్రీల ప్రపాదుల వారికి జై. నేను గాంచుచున్నాను అని ఎవరేని పలికినచో అతడు తన కళ్ళతోనో లేదా కళ్ళజోడును ఉపయోగించో దృశ్యోపకరణం సహాయంతో గాంచుచున్నాడని భావం. ఆ దృశ్యోపకరణం విరిగిపోయినచో లేదా పాడైనచో లేదా పని చేయకపోయినచో ద్రష్ట సైతము దేనిని చూడలేడు. అదేవిధంగా దేహము ప్రస్తుతము జీవుడు వర్తించుచున్నాడు. కర్మ చేయలేని అసక్తతతో దేహం నశించినప్పుడు జీవుడు సైతము తన కర్మలను ఆపివేయను. కర్మోపకరణము ధ్వంసమై పనిచేయ జాలనప్పుడు అది మృత్యువని పిలువబడను. తిరిగి కర్మకై జీవుడు కొత్త ఉపకరణమును పొందినప్పుడు అది జన్మ మనబడును. నిరంతరము దైహిక మార్పుచే ఈ జన్మ మృత్యువులు ప్రతి క్షణము జరిగిపోతున్నవి. ఇక చివరి మార్పే మరణమని పిలువబడను. నూతన దేహమును గ్రహించుట జన్మ మనబడు. నూతన దేహమును గ్రహించుట జన్మ మనబడును. జన్మ మృత్యువులు అనేమి అనేది ప్రశ్నకు ఇదే సమాధానం. నిజమునకు జీవునికి జనన మరణములు లేవు. అతడు నిత్యుడు, శాశ్వతుడు. భగవద్గీత ద్రోపడినట్లు నహన్యతే హన్యమాని శరీరే. భౌతిక దేహం నశించిన పిదపయు జీవుడు మరణించడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భగవద్గీతలో మనకి 2వ అధ్యాయంలో ఏదైతే సాంఖ్య శాస్త్రం ఉందో అదంతా కూడా మళ్ళీ వస్తుంది మనకి. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ 13వ అధ్యాయంలో ఏదైతే ఉందో, మళ్ళీ 15వ అధ్యాయంలో కూడా ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ మనకి ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో యంత్రరూఢాని మాయ అనేటువంటిది మనకి 15వ అధ్యాయంలో వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి నేను చూస్తున్నాను అని అంటే కనుక ఏంటి, తన యొక్క ఇంద్రియమైనటువంటి కళ్ళను కానీ కళ్ళజోడును కానీ వేరే ఉపకరణాలు అంటే కెమెరాలు కానీ వేటినైనా పెట్టుకుని చూస్తూ ఉన్నాడు అనమాట. అవి పాడైపోయినాయి అనుకోండి, వాడి దృష్టి ఇంకా పోతుంది, వాడికి కనపడడం అనేటువంటిది పోతుంది అనమాట. సో అదే విధంగా జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు, వీటిలన్నిటినీ కూడా ఉపకరణాలన్నింటినీ కూడా వాడుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఆ ఉపకరణం ఎప్పుడైతే కనుక పాడైపోతుందో అప్పుడు దాన్ని మృత్యువు అంటారు. మన శరీరం ఎప్పుడైతే కనుక నాశనం అయిపోతుందో అది మృత్యువు. సో కానీ ఈ యొక్క మరణం అనేటువంటిది ఎప్పుడు మన శరీరంలో కూడా చెప్తారు. వైద్య శాస్త్రం ప్రకారం మన శరీరంలో కూడా చాలా చిన్న చిన్న కణాలు ఉంటాయి అన్నమాట, సెల్స్ అంటారు. అవన్నీ కూడా నిరంతరము చనిపోతూ ఉన్నాయి, కొన్ని సెల్స్ పుడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే మన శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది. మన శరీరం ఎందుకు బాల్యం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి మళ్ళీ కౌమారము, కౌమారం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి వృద్ధాప్యంకి ఎందుకు వెళ్తోంది అంటే కనుక మన శరీరంలో ఉండేటువంటి ఆ సెల్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా పుడుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నాయి. సో మెల్లమెల్లగా ఏమవుతుంది, ఆ సెల్స్ అన్ని కూడా చివరికి వచ్చేసరికి ఏమైపోతాయి, అవయవాలు కూడా పని చేయడం మానేస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ నూతన శరీరాన్ని జీవుడు తీసుకుంటూ ఉంటాడు. కానీ జీవుడు మాత్రం ఎప్పుడు నిత్యుడు, శాశ్వతుడు అన్నమాట. తస్మాన్న కార్యస్తన్యాసో న కార్పణ్యం న సంభ్రమ బుద్ధా జీవగతిం ధీరో ముక్త సంగశ్చరేదిహ. కనుక మనుజుడు మృత్యువును భయముతో గాంచుట గాని, దేహమునే ఆత్మయని పలుకుట గాని, దేహావసరములను భోగించుటయే గణమని తలుచుట గాని చేయరాదు. జీవుని నిజ స్వభావమునకు గుర్తెరిగి అతడు ముక్త సంగుడై ధీరునిగా ప్రపంచమున చరించవలెను. హరి కృష్ణ. చంద్రమాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత నాగేశ్వరి మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరి శీల కృష్ణ. ప్రభుపాదుల వారి భాషలు, శీల ప్రభుపాదుల వారికి జై. జన్మ మృత్యువుల తత్వం పెరిగిన బుద్ధిమంతుడు తల్లి యొక్క గర్భము నుండి మరియు వెలుపలను గల ఘోరమగు నరకము జీవుడు స్థితిని విని మిగులు కలవరపడను. కానీ దానితో సరిపోదు. జీవితపు సమస్యను అతడు పరిష్కారమును కనుగొనవలెను. అనగా బుద్ధిమంతుడు ఈ భౌతిక దేహపు దయనీయ స్థితిని అవగతం చేసుకుని అనవసరముగా కలత చెందగా ఏదేని పరిష్కార మార్గమునకై యత్నించవలెను. ముక్త పురుషులు సాంగత్యమున చేరినప్పుడు అతడు పరిష్కార మార్గమును తెలుసుకొనగలడు. అందులకై ఎవరిని నిజముగా ముక్తులు నేడి విషయం కూడా అతడు ఎరుగవలెను. కఠినమగు ప్రకృతి నియమములను దాటి అప్రతిహతముగా శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవలో నెలకొనిన మహాత్ముడే ముక్త పురుషుడనియు అతడే బ్రహ్మమునందు నెలకొని వాడి భగవద్గీత ఎందు వివరించబడినది. దేవుడగు శ్రీకృష్ణుడు భౌతిక సృష్టికి
భౌతిక సృష్టికి పరమైనప్పుడు నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన వాడని శంకరాచార్యులు వంటి నిరాకారవాది సైతము అంగీకరించి నారాయణుడు లేదా రాధాకృష్ణుడు లేదా సీతారామును నిజ సేవ యందు నెలకొని వారు ముక్త స్థితిలో ఉన్నవానిగానే తలచబడును. ముక్తి అనగా స్వరూప స్థితిని బడేనని శ్రీమద్ భాగవతము సైతము ధృవీకరించినది. జీవుడు భగవానుని నిత్య సేవకుడు కనుక దేవదేవుని ప్రేమయుత సేవలో శ్రద్ధతో నెలకొన్నప్పుడు అతడు ముక్త స్థితిలో నిలిచిన వాడే అగును. కనుక మనుషుడు ముక్త పురుషునితో సాంగత్యము నెరుప యత్నించవలను. అంతటా జన్మ మృత్యువుల నేడి జీవిత సమస్యలు పరిష్కరింపబడగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్వత్రాను. హరే కృష్ణ మాతాజీ. భక్తి యోగము నిర్వహించినప్పుడు మనుషుడు కృపణగా నుండరాదు. ప్రపంచమును త్యాజించదని అతడు అనవసరముగా వైరాగ్యమును ప్రదర్శించిన అవసరము లేదు. నిజమునకు త్యాగమన్నది సాధ్యమే కాదు. ఉదాహరణకు ఎవరెన్ని విలాసవంతమగు భవనమును త్యాజించి అరణ్యమునకు పోవనుచో అదియును త్యాగము కానే రాదు. ఏలయన విలవంతమగు భవనము మరియు అరణ్యము రెండును భగవద్గీయే. ఒక సంపత్తిని విడిచి వేరొక సంపత్తిని చేపట్టినప్పుడు కానీ త్యాగము చేసినట్లు కానే కాదు. నిజమునకు భవంతికి గాని లేదా అరణ్యమునకు గాని అతడు ఏనాడును యజమాని కాడు. ప్రకృతిపై ఆధిపత్యము వహించవలనది మిథ్యాహనను త్యజించుటయే నిజమైన త్యాగము, వైరాగ్యము. అటువంటి మిథ్యాభావమును త్యాజించి నేను కూడా భగవంతుడను అనే ఆలోచనను వదిలిపెట్టనప్పుడు అది వాస్తవమగు త్యాగం అనబడును. దేనిచో త్యాగమన్న దానికి అర్థమే లేదు. కృష్ణ సేవకు వినియోగింపగలిగిన దానిని త్యాజించి దాన్ని తత్ప్రయోజనార్థమై వాడినచో అది పల్గు వైరాగ్యమేమని విద్యాపూర్వకమగు త్యాగము రూపగోస్వామి ఉపదేశించిది. సమస్తము భగవానునికే చెందినట్టిది కనుకనే ప్రతి దానిని అతడి సేవ యందే వినియోగించవలెను. దేనిని కూడా మన ఇంద్రియ భోగార్థమే వినియోగించరాదు. అదే నిజమైన త్యాగము. దేహ అవసరములను కూడా అనవసరముగా మనుజుడు పెంచుకొనరాదు. స్వీయ ప్రయాస లేకుండా శ్రీకృష్ణుడు వసగిన దానితోనే సంతృష్టి చెందుచు సమయమునంతటిని కృష్ణ భక్తిని చేయుటకే మనము వినియోగించవలెను. జనన మరణ సమస్యకు అదే పరిష్కారం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక మృత్యువుని ఎప్పుడు భయంతో చూడడం గాని, దేహాన్ని ఆత్మాని పలకడం గాని, దేహావసరాల్ని భోగించడాన్నే ఘనము అని మనం ఎప్పుడు కూడా తలుచుకోకూడదు. సో నిజ స్వభావము జీవుడికి ఏంటి అనేటువంటిది తెలుసుకుని ఆ విధంగా అన్నిటినీ కూడా వదిలిపెట్టి ధీరుడి కింద ప్రపంచంలో తిరగాలి అని చెప్తున్నారు. సో ఏమిటి యొక్క ముక్తి అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటి అంటే కనుక ముక్తి హిత్వ అనితారూపం స్వరూపేణ వ్యవస్థితి. ముక్తి అని అంటే కనుక మన యొక్క నిజమైనటువంటి స్వరూప స్థితిలో మనం నెలకొనడం అన్నమాట. సో ఏమిటి జీవుడి యొక్క నిజమైనటువంటి స్వరూప స్థితి? జీవుడు భగవంతుడి యొక్క నిత్య సేవకుడు అని చెప్పి తెలుసుకొని భగవంతుడి యొక్క ప్రేమ సేవలో చాలా శ్రద్ధతో నెలకొన్నప్పుడే అదే మనకి ముక్తి అని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. సో ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళే నిజమైనటువంటి ముక్త పురుషులు, వాళ్ళే బ్రహ్మమందు నెలకొన్నటువంటి వారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో మనం చూసాం జీవుడు ఏ విధంగా కష్టాలు పడతాడు, తల్లి శరీరంలో ఏ విధంగా గర్భంలో కష్టాలు పడతాడు, బయటికి రావడానికి ఏ విధంగా కష్టాలు పడతాడు, ముసలితనంలో ఏ విధంగా కష్టాలు పడతాడు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అన్ని చోట్ల కూడా నరక పరిస్థితులు ఉంటాయి. మరణం తర్వాత మళ్ళీ ఏ విధంగా నరకానికి వెళ్ళి కష్టాలు పడతాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ వీటిని చూసి మనం భయపడడం మాత్రమే సరిపోదు అన్నమాట. కలవరపడడం ఓకే, కలవరపడిన తర్వాత భయపడిపోయి మనం వదిలేయకూడదు అన్నమాట. సో దీని నుంచి మనం ఏం చేయాలి? పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. దీని నుంచి మనము కష్టాల నుంచి ఎప్పుడు కూడా నేను ఇటువంటి వాటికి మళ్ళీ వెళ్లకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలి అని చెప్పి మనం ఆలోచించి దాని ప్రకారం మనము పనులు చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో యొక్క భక్తి చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? పిసినారి కింద ఉండకూడదు అన్నమాట. సో వైరాగ్యం ప్రదర్శించాలి, వదిలిపెట్టాలి అని అంటే కనుక అన్ని కూడా వదిలిపెట్టేసి నేను అడవికి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం వైరాగ్యం కాదు. యాక్చువల్గా ఏంటంటే అడవి కూడా భగవంతుడి యొక్క ప్రాపర్టీ, ఆస్తే. అదేవిధంగా నువ్వు ఉన్నటువంటి పెద్ద భవనం కూడా భగవంతుడి యొక్క ఆస్తే అన్నమాట.
సో కాబట్టి నువ్వేంటి భగవంతుడి యొక్క ఒక ఆస్తిని వదిలిపెట్టి వేరొక ఆస్తిని పట్టుకుంటున్నావు. అసలు నువ్వు వచ్చినప్పుడు నువ్వేం తీసుకొచ్చావు? ఏమీ తీసుకుని రాలేదు. కాబట్టి నువ్వు త్యాగం చేసేది ఏముంది ఇందులోను? ఏమీ లేదన్నమాట. కానీ ఏం చేయాలి? భగవంతుడు ఏదైతే కనుక మన కర్మ ఫలానుసారం మనకు వస్తుందో, ఆ వచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటినన్నిటిని కూడా మళ్ళీ మనము భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగించాలన్నమాట. సో నేనే భగవంతుడిని అనేటువంటి ఆలోచనను వదిలిపెట్టి, ఆ విధంగా ప్రతి రిసోర్సెస్ ని, అదే విధంగా మన యొక్క శరీరాన్ని, మన యొక్క ధనాన్ని, మన యొక్క సమయాన్ని, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని, మనకున్నటువంటి టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉంచగలిగితే కనుక అదే నిజమైనటువంటి భక్తి. సో ఆ విధంగా మనం ప్రతిదీ కూడా భగవంతుడి సంతోషం కోసం మనం వాడాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే చరేణ్యస్య కలేవరం. సత్యదృష్టి కలిగి భక్తి యోగముచే పుష్టిని పొంది భౌతిక ఉపాధి ఎడ ప్రతికూల భావము చూపుచు మనుజుడు తర్కము ద్వారా తన దేహమును ఈ మాయామయ ప్రపంచము నుండి వేరుపరచవలెను. ఆ విధముగా అతడు ఈ భౌతిక జగము నుండి అనాసక్తుడు కాగలడు. హరే కృష్ణ. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. భక్తుల సాంగత్యమునందు నెలకొనినచో ఆర్థిక సమస్య పరిష్కరింపబడదని కొన్ని మార్లు అపోహ కలుగుచుండును. అట్టి వాదమునకు సమాధానముగా ఇచ్చట తెలుపబడినదేమనగా, మనుషుడు ముక్త పురుషులతో ప్రత్యక్షముగా కాకుండా జీవిత సమస్యల అవగాహన ద్వారా తత్వము మరియు తర్కము ద్వారా సాంగత్యము నెరపవలెను. కనుకనే ఇచ్చట సమ్యక్ దర్శనయా బుద్ధ్య అని చెప్పబడినది. అనగా మనుషుడు చక్కగా గాంచగలిగి బుద్ధితోనూ యోగాభ్యాసముతోనూ ఈ జగత్తును త్యజించవలెను. ప్రథమ స్కందము నందలి 2వ అధ్యాయమున తెలుపబడిన విధానము ద్వారా అట్టి త్యాగము వైరాగ్యము సాధ్యపడగలదు. భక్తుని బుద్ధి సదా శ్రీకృష్ణ భగవాన్ని సంపర్కముననే ఉండును. ఈ భౌతిక జగత్తు మాయ యొక్క సృష్టి అని చక్కగా ఎరిగి ఉన్నందున అతడు దాని ఎడ వైరాగ్య భావముతో అనాసక్తితో ఉండును. తాను పరమాత్ముని అంశనని ఎరిగి ఉండి అతడు భక్తి యోగమును నిర్వహించుచు కార్యకారణముల నుండి పూర్తిగా దూరుడై ఉండును. ఆ విధముగా అంత్యమున అతడు భౌతిక దేహమును ప్రకృతిని త్యజించి విశుద్ధాత్మగా భగవద్ధామమున ప్రవేశించును. శ్రీమద్ భాగవతమునందలి జీవుల గతులను గూర్చి కపిల భగవాను ఉపదేశములు అను 3వ స్కందములోని 31వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనము ఈ రకమైనటువంటి సత్య దృష్టి కలిగి ఉండి భక్తి యోగం చోటి మనం పుష్టిని పొంది ఏం చేయాలంట, భౌతిక ఉపాధి ఎడ ప్రతికూల భావమును చూపుచు మనం తర్కము ద్వారా ఈ యొక్క మన దేహం ఏదైతే ఉందో ఈ యొక్క మాయా ప్రపంచం నుంచి మనం వేరు చేయాలి. సో ఆ విధంగా మనం ఏం చేయాలి, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి అనాసక్తుడు అవ్వాలి. ఆసక్తి లేకుండా మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో భక్తుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, శ్రీకృష్ణ భగవానుడితోటి కాంటాక్ట్ లోనే ఉంటాడు అన్నమాట, సంపర్కంలోనే ఉంటాడు. ఈ యొక్క భౌతిక జగము సృష్టి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మాయ యొక్క సృష్టి అని చెప్పి తెలిసిన వాడు ఏం చేస్తాడు, దాని పట్ల వైరాగ్యంతో ఉంటాడు, దాని పట్ల ఏమీ ఆసక్తి లేకుండా ఉంటాడు అనమాట, అనాసక్తిగా ఉంటాడు అనమాట. ఇంకా ఎలా ఉంటాడు అతను, నేను పరమాత్మ యొక్క అంశను అని చెప్పి తెలుసుకొని ఈ యొక్క భక్తి యోగాన్ని నిర్వర్తిస్తూ ఏవైతే కనుక కర్మలు ఏవైతే ఉన్నాయో సకర్మలు గాని అదేవిధంగా వికర్మలు గాని ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉంటాడు అనమాట. సో ఈ విధంగా ఎవరైతే కనుక తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాడో ఏమవుతుంది, సో చివరిలో యొక్క భౌతిక దేహాన్ని వదిలిపెట్టి చాలా పూర్ణమైనటువంటి ఆత్మగా భగవద్ధామాన్ని చేరుతాడు అని చెప్పేసి మనకి కపిల మహర్షి జీవుల యొక్క గతులను గూర్చి ఆయన ఉపదేశాలు మనము 3వ స్కందంలో 31వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాము. భక్తివాదాంత భాష్యము ఇంతటితోటి సమాప్తమైందండి.